ఈ వారం మన పాఠం జీవహింస మహాపాపమా అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. జీవహింస మహాపాపమా. గత 2 వారాలుగా మనం నేర్చుకుంటున్న సనాతన ధర్మం అనేది ఏదైతే ఉందో, ఆ సనాతన ధర్మంలోంచి వచ్చిన ఒక సిద్ధాంతమే ఇది. జీవహింస నేరం, మహాపాపం. పాపం కూడా కాదు, మహాపాపం. జీవహింస అంటే ఏంటి? జీవులను హింసించటం. ఈ భూమి మీద మనుషులతో పాటు 84 లక్షల జీవరాశులు బ్రతుకుతున్నాయి. కుక్కలు, పక్షులు, జంతువులు, చిన్న చిన్న పురుగులు, ఇవన్నీ కూడా జీవరాశులు. మనిషితో పాటే ఈ భూమి మీద దేవుడు వాటిని కూడా పుట్టించాడు. మనుషులు బ్రతకాలంటే జీవుల్ని చంపి హింసించి బ్రతకటం చాలా నేరమది, తప్పది. అవి మనకలాగే పాపం బ్రతుకుతున్నాయి, వాటికి కూడా బాధ ఉంటుంది. కాబట్టి మనిషి అన్నవాడు ఏ జీవిని హింసించకూడదు. అలా హింసిస్తే మహాపాపం. దానికోసం వాళ్ళ సిద్ధాంతాల్లో ఒకవేళ ఇక్కడ జీవుల్ని హింసించుకుని చంపుకు తింటే వచ్చే జన్మలో జంతువులాగా పుడతారు. ఏదో ఈ జీవరాశుల్లో జంతువులాగా, మనిషిలాగా పుట్టరు అని బోధిస్తుంటారు. జీవహింస నేరమని, జీవహింస చేయకూడదని అనేక ర్యాలీలు, అనేక సభల్లో ప్రసంగాలు, ఇవన్నీ చేయడం మనం చూస్తాం. ప్రతి జీవులు ఎవరుంటారంట? దేవుడు ఉంటాడు. అలాంటి జీవుల్ని మీరు హింసిస్తే దేవుడిని హింసించినట్టే అని ర్యాలీలు చేస్తున్నారు. కోళ్ళను కొయ్యకండి, మేకలను కొయ్యకండి, చేపలను కొయ్యకండి, ఆకుకూరలు ఇవి తినండి అని. ఎందుకంటే ఆ జీవుల్ని హింసిస్తే మహా ఘోరం, నేరం, పాపం అవి వెలవెల్లాడి చచ్చిపోతాయి అని వాళ్ళ సిద్ధాంతం. జీవహింస నేరం. అసలు విచిత్రం ఏంటంటే జీవహింస కోసం వీళ్ళు చెప్పకూడదు. ఒక సామెత వచ్చింది ఏంటంటే, సిగ్గులేని ఆడదే అలా ఆయన పెళ్ళికెళ్ళిందంట. ఇప్పుడు అలా ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు. ఈవిడికి చెప్పినట్టున్నారు, వెళ్తుందా? వెళ్ళొచ్చా? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వీళ్ళు చేసేదే దారుణమైన హింస ఫస్ట్ నుంచి. మనం గత 2 వారాలుగా మాట్లాడుకుంటున్నాం. జీవుల కంటే గొప్పవాడు మనిషి, అంతే కదా? జీవుల కంటే మనిషి గొప్పవాడు. ఆ మనిషినే హింసిస్తున్నారు వీళ్ళు. గత వారం చూసాం ఆడపిల్లల్ని సతీ సహగమనం, బతుకుండగా తగలబెట్టేయటం. భర్త చచ్చిపోతే అది హింస కదా? అసలు ఇది ఈ హింసలతో పోల్చుకుంటే భయంకరమైన హింసది. ఆ తర్వాత భర్త చనిపోయిన ఆడవాళ్ళని వెధవరాండ్రుగా అవమానపరచటం, అది హింస. దేవదాసి వ్యవస్థ, ఆడపిల్లల్ని భయంకరంగా అనుభవించి పాడు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయటం, అది హింస. ఇంక దేవుళ్ళు అనుకున్న వాళ్ళు కూడా, మొన్నే జరిగిందో పండుగ వినాయక చవితి. ఆ వినాయకుడు తల మీద ఏముంటుంది? తల ఏముంటుంది? ఎందుకు వచ్చింది అది? ఏదో గొడవ జరిగింది, ఆ కుర్రోడు అడ్డుపడ్డాడు, వెంటనే పీక నరికేసాడు. ఇప్పుడు ఆవిడొచ్చి కుదరదో బతికించాల్సిందే అనగానే ఎక్కడో ఏనుగు పడుకుని ఉంటే దాని తల నరికొచ్చి పెట్టేశారు. మరి అది జీవహింస కదా? ఇప్పుడు జీవుల్ని ఏమి చంపకూడదు అన్నప్పుడు వాళ్ళు చేసేది ఏంటి? మీరు ఎక్కడ విగ్రహాలు చూడండి, కత్తులు, ఏదో బల్లాలు కట్టుకుని, పాపం సింహం మీద ఉంటుంది, ఓ పులి మీద ఉంటుంది, అవి పాపం నోరు ఆవలించుకుని మొయ్యలేక చూస్తుంటాయి. సరే,
మరి వాటి మీద నువ్వు తిరుగుతున్నావు అంటే అదే హింస. ఈ వినాయకుడు ఉన్నాడు చూసారా, ఏనుగు తలతో దీని మీద నుంచి ఉంటాడు. మరి అది హింస కదండి. ఏనుగంత మనిషి ఎలక పిల్ల మీద కూర్చుంటే దాన్ని ఏమంటారు? ఇలాంటి హింసలన్నీ నువ్వు వీళ్ళు చేసి మళ్ళీ ఏం పెట్టారు? జీవహింస మహా. మళ్ళీ అదిగో ర్యాలీలు. ముందు ఎవరు మానాలి? శూద్రులు అని చెప్పి ఊరికి బయట పెట్టి వాళ్ళ జ్ఞానం నేర్చుకుంటే చెవిలో సీసాలు పోసేసి, వాళ్ళు ఏమైనా జ్ఞానం మాట్లాడితే నాలుకలు కోసేసి, ఉమ్ములేస్తే పెదవులు కోసేసి, ఇంత భయంకరంగా మనుషుల్ని హింసిస్తూ మళ్ళీ ఏం పాపమంట? జీవహింస. అసలు ఏమన్నా సెట్ అయిందా? ఒకవేళ వీళ్ళనుకున్నట్టుగా కోళ్ళని, మేకల్ని, చేపల్ని, పక్షుల్ని ఇవన్నీ చంపుకుని తింటే మహాపాపం అనుకుంటే, దేవుడు ఇవన్నీ తినమని చెప్పాడు. ఒకసారి బైబిల్లో మనం చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయం 2వ వచనం. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలన్నీ ఇచ్చినట్లు వాటిని మీకు, అంటే స్టార్టింగ్లో పచ్చని ఆకు మొక్కలన్నీ, ఆకుకూరలన్నీ మీకు ఆహారం అన్నాడు. అవి ఇస్తూ ఇప్పుడు ఇప్పుడు ఇవి కూడా ఇస్తున్నాను మీకు, వాటిని ఎలాగైతే ఇచ్చానో వీటిని కూడా అలాగే ఇస్తున్నానని. ప్రాణము గల సమస్త చరములన్నీ, అంటే చరములంటే పాకేవి, నడిచేవి, ఇవన్నీ మీకు ఆహారం అవుతాయి. మొక్కలు, చెట్లు మీకు ఆహారమే, ఇవి కూడా మీకు ఆహారమే. చంపుకుని తినచ్చు మీరు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ చంపుకుని తింటే వాటికి బాధ వస్తుంది, విలవల్లాడిపోతాయి కోసినప్పుడు, చంపుతున్నప్పుడు. మరి ఏం తినాలంటే ఆకుకూరలు, కాయగూరలు, పప్పులు ఇవి తినాలంట. ఈ రక్తం చిందించి ఈ ప్రాణం ఉన్నది ఏది తినకూడదు, అది జీవహింస అన్నారు. వీళ్ళ కోణంలో అది జీవహింస అనుకుంటే, మొక్కల్లో ప్రాణం లేదా? జగదీష్ చంద్రబోస్ అనే ఒక ఆయన పరిశోధన చేసి ఏం తేల్చాడు? మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది, మొక్కలకు కూడా తెలివి ఉంటుంది. తెలివి ఉంటుంది, ఉండదా? కొబ్బరి మొక్క వేసాం, ఆ పక్కనే గోడ కట్టారనుకోండి, అదేం చేస్తుంది? మెల్లగా ఇలా వాళ్ళే వెళ్తుంటుంది. ఆ తెలివి ఎక్కడ వచ్చింది దానికి? మొక్కలకు కూడా ప్రాణం ఉంది, మొక్కలకు కూడా జీవం ఉంది, మొక్కలకు కూడా తెలివి ఉంది. మరి ఈ ప్రాణం తీసినట్టు కదా తింటే. ఇప్పుడు జీవహింస అంటే ఏ జీవిని హింసించకూడదు. ఇంకా నువ్వు జంతువుల్నే చంపటమే హింస, పక్షులు చంపటమే హింస అనుకుంటే, మొక్కలను కొయ్యటం కూడా మరి హింస కదా. ఒకవేళ ఈ మొక్కలు కూడా పక్కనట్టండి, మనం బ్రతకాలంటే దోమలు చంపుతాం. ఇందులో ఇప్పుడు ఈ ధర్మంలో ఉన్న వాళ్ళు దోమలు చంపుతారా, చంపరా? ఆల్అవుట్లు, బ్యాట్లు ఇవన్నీ వాడి దోమలు చంపుతారు. మరి అది విలవల్లాడి చచ్చిపోదా పాపం? అప్పుడు ఏం చేయకూడదు? జీవహింస చేయకూడదంటే దోమల్ని చంపకూడదు, డెంగ్యూ, కలరా. ఆ తర్వాత పేలు చంపకూడదు. మరి పేలు కూడా జీవులే కదా, పుట్టుక్కుమని చంపుతుంటారు. అది జీవహింస కదా పాపం, విలవెల్లాడిపోదా? ఇప్పుడు ఈ ధర్మంలో ఉన్న ఆడవాళ్ళు అంత ఏం చేయలేరు ఇప్పుడు, అంటే ఎక్కువ ఆడవాళ్ళకే ఉంటాయి జుట్లు పెద్దవి కాబట్టి. ఖాళీ దొరికినప్పుడల్లా కోతులు చూసుకుంటా, చూసారా? ఓ కోతు ముందు ఓ కోతు కూర్చున్నట్టు, వాళ్ళ అమ్మ కూర్చుంటుంది, వాళ్ళ పిల్ల చూసేస్తుంటుంది, అలా పిల్ల కూర్చుంటుంది, వాళ్ళ అమ్మ చూసేస్తుంటుంది, ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు నిజంగా జీవహింస చేయకూడదంటే ఏం చేయకూడదు? ఇప్పుడు పేలు చంపకూడదు, దోమలు చంపకూడదు, స్నానం చేయకూడదు. ఎందుకు స్నానం ఎందుకు చేస్తాం మనం? మన శరీరం మీద ఉన్న బ్యాక్టీరియా
అది కూడా ప్రాణే, జీవే. దాన్ని తొలగించడానికి లేదా దాన్ని చంపేయటానికి వేడి నీళ్ళతో లేదా సోప్ పెట్టుకుని స్నానం చేస్తున్నాం. మరి అది జీవహింస కదా? జీవహింస కదా? అంటే వీళ్ళంతా ఏం చేయకూడదు? స్నానం చేయకూడదు, దోమలు చంపకూడదు, పేలు చంపకూడదు. ఆ తర్వాత ఇంట్లోంచి బయటికి రాకూడదు. బయట ఎన్ని సీమలు తిరుగుతాయండి? అందుకని నువ్వు నడుచుకుంటూ వచ్చేస్తావు, ఎన్ని చచ్చిపోయి ఉంటాయి? పాపం చిన్న చిన్న వాటి పని అలా తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు వచ్చారు, ఎన్ని చంపొచ్చి ఉంటారు ఎవరికి తెలుసు? రోడ్డు మీద ఎన్ని తిరుగుతాయి? అవన్నీ మరి చచ్చిపోవా చావా? అవి ప్రాణులే, అవి జీవులే పాపం. అంటే నడవకూడదు. ఒకవేళ ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, జ్వరం కానీ జలుబు కానీ, ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు. ఎందుకు? జబ్బు వచ్చిందంటే అది కూడా క్రిమి, అది కూడా ప్రాణే, జీవే. దాన్ని చంపడానికే కదా యాంటీబయోటిక్. అంటే యాంటీబయోటిక్ వాడకూడదు అసలు. ఎందుకంటే రోగకారక క్రిములను జీవులను చంపితే జీవహింస. మరి వెలవల్లాడి చచ్చిపోతాయి. ఏం చేయకూడదు ఇప్పుడు? పేలు చంపకూడదు, దోమలు చంపకూడదు, స్నానం చేయకూడదు, నడకూడదు, చివరికి రోగం వస్తే మందులు. ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఏం పోటెట్టుకుని తయారయ్యారు? జీవహింస మహాపాపం. కోళ్ళని చంపకండి, మేకలు చంపకండి, చేపలు చంపకండి. మరి నువ్వు విని చంపుతున్నావు? ఇవన్నీ అడిగితే ఒకడు ఏమన్నాడంటే, ఆ మతానికి సంబంధించినోడు ఆడో లాజిక్ మాట్లాడాడు. ఇప్పుడు దోమలైనా లేదంటే క్రిములు, బ్యాక్టీరియా అయినా, రోగాలైనా, లేదంటే నడిచినప్పుడు చచ్చిపోతానైనా మేము ఉద్దేశపూర్వకంగా చంపట్లేదయ్యి, మాకు తెలియకుండా జరుగుతున్నాయి. ఈ మేకలని కోడులను అనేది కావాలని చంపుతున్నారు, తెలిసి కావాలని కోసేస్తున్నారు, కావాలని చంపేస్తున్నారు. మేము చేసే జీవహింస అనుకోకుండా జరుగుతుంది, ఉద్దేశపూర్వకంగా జరగట్లేదు, మాకు తెలియకుండా జరిగిపోతుంది. తెలియకుండా జరిగిపోయి పాపం అవ్వదు, తెలిసి చేస్తేనే. సరే, ఎంత లాజిక్ ఉందో? ఇవన్నీ తెలియకుండా జరుగుతున్నాయి. తెలిసి ఉద్దేశపూర్వకంగా చంపితే మహాపాపం, తెలియకుండా జరిగితే అది వేరు. అప్పుడు తెలివిలేనివాడైతే ఒకడతాడు, మనలాంటి వాడైతే ఒకటడు. సరే, దోమలు చంపటం లేదంటే చీమలయ్యి చంపటం, నువ్వు వెళ్తున్నప్పుడు చచ్చిపోవటం, క్రిములు చచ్చిపోవటం, అన్నీ తెలియకుండా జరిగిపోయాయి కదా. తెలియకుండా జరిగిపోయాయి కాబట్టి ఫోన్లో వదిలేయి. ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు మాట్లాడాం కదా, ఏమని? బాబు ఈ కూడా చచ్చిపోతున్నాయి నీ వల్ల అని ఇప్పుడు తెలిసిందా లేదా? ఇప్పుడు తెలిసిన తర్వాత స్నానం చేసాడు అనుకోండి, ఇది తెలియక చేసిందా తెలిసి చేసిందా? ఇన్ని రోజులు నువ్వు స్నానం చేయడం వల్ల కొన్ని జీవులు చచ్చిపోతున్నాయి, తెలియక పాపం జరిగిపోయింది. ఇప్పుడు తెలిసింది కదా స్నానం చేయటం వల్ల కూడా జీవహింస జరుగుతుందని. పళ్ళు తోముకుంటాం, ఏముంటాయని? ఆ పళ్ళ సందుల్లో ఉంటాయి క్రిములు. మనం తిన్నదే నిల్వ ఉండిపోయి దాన్ని తినడానికి వస్తాయి. బ్రష్ చేసాం, క్రిములు చచ్చిపోతున్నాయి. ఇప్పుడు తెలిసింది, ఏం తెలిసింది? బ్రష్ చేయటం వల్ల కూడా జీవహింస జరుగుతుందని. ఇప్పుడు ఏం చేయాలి తెలిసిన తర్వాత? సరే, చెత్త లాజికల్ చెప్తుంటారు మన దగ్గర. తెలియక చేసాం, తెలియనివాడు ఎవడున్నాడు? ఇప్పుడు అందరికీ తెలుసు, సోపు, లైఫ్ బాయ్ అని సోపు వస్తుంది, ఆ క్రిములన్నీ ఎలాగలా మెదులుతుంటాయి. అది ఎట్టిన తర్వాత అది చిన్నపిల్లడు కూడా అర్థం అవ్వలేదు. ఓహో, క్రిములు చచ్చిపోవడానికి సోపు వాడతాం. అలాగే బట్టలు ఊరుతారు, బట్టల్లో కూడా ఉంటాయి. ఇదంతా తెలియక చేసేది కాదు, తెలిసే. కాకపోతే బుర్ర సరిగా పనిచేయక, జ్ఞానం సరిగా లేక, ఏది జీవహింసో ఏది జీవహింస కాదో అర్థం కాక, కేవలం ఆకుకూరలు మొక్కలు ఇది తింటే జీవహింస కాదంట, మిగతాయి తింటే జీవహింస అని మతిలేని ఇవన్నీ పెట్టారు. దేవుడు ఈ భూమి మీద మనిషిని పుట్టించి అన్నిటికంటే మనిషిని గొప్పవాడుగా చేశాడు. అంతే కదండి? ఈ ప్రకృతిలో అన్నిటికంటే గొప్పవాడెవడు? మనిషే.
దేవుని కుమారుడు మనిషి అంటే తన పోలిక తన స్వరూపంలో పుట్టించాడు. మిగిలినవి ఎవరు? దేవదూతలు, ప్రకృతి, సేవకులు. మనకి సేవ చేయడానికి మాత్రమే అవి. అందుకే ఇందాక వచనంలో ఏమన్నాడు మళ్ళీ చూడండి. 9వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనం చదువు. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి, ఏ జంతువు అయినా ఎవరికి అప్పగించాడంట? మీకు అప్పగించాను. మిమ్మల్ని చూస్తే బెదిరిపోతాయి, మిమ్మల్ని చూస్తే భయపడిపోతాయి అన్నాడు. అంటే ఏ జంతువు అయినా ఎవరు చూస్తే భయం? మనిషిని చూస్తే వణుకుంది. మనమేమో అట్లని చూసి భయపడతాం, మనకు తెలియక. అమ్మాయి మనిషి అంటేనే భయపడిపోతాయి. పులైనా సింహమైనా అక్కడ మనుషులు ఉన్నదంటే పారిపోతుంది. అది ఎప్పుడు దాడి చేస్తాయి? ఇంతకే పాము ఎప్పుడు కలుస్తుందండి? నీ మీద ఏదో పగబట్టేసి వచ్చేది సినిమాల్లో చూపించినట్టు. అసలు పాముకి ఇంతకుముందు చెప్పాను, చిన్న తలకాయ. మనదెంత తలకాయ? పెద్ద తలకాయ. పెద్ద తలకాయలో మనకి ఎంత మెదడు? పెద్ద మెదడు. పెద్ద మెదడులో ఉన్న ఇంత తలకాయ ఉండి ఇంత మెదడున్నా, గత వారం ఏ పాఠం చెప్పని, ఏ రెఫరెన్స్లు చెప్పని అడిగాను అనుకోండి, ఎంతమంది చెప్పగలరు ఇక్కడ ఉన్న వాళ్ళు? అందుకే ఇందాక అడగలేదు. ఇంకా ఇంత తలకాయ ఉండి ఇంత మెదడుండి నీకే లాస్ట్ వీక్ ఏం చెప్పామో సరిగా గుర్తులేనప్పుడు, పాముది పాపం ఇంత నిమ్మకాయ గింజంత తలకాయ ఆ మెదడు. దానికి ఎక్కడో పొలంలో నేను చూసి నీ మాట వినేసి నీకంటే ముందు ఇంటికి వచ్చేసి ఎక్కడో మూలం దాక్కుని, ఇప్పుడు సత్యవతి గారు అనగానే ఆ పేరు వినేసి సత్యవతే సత్యవతే అని, ఏంటి నీ పేరు వినేద్దా అప్పుడేమంటారు కదా, ఆ పేరెట్టి పిలిస్తే బయటకు వచ్చేస్తుందంట బాబు. అసలు వీళ్ళకి బుర్ర లేకపోతే పాముకి చెవులు ఉంటాయా? తెలియదు, మనకేం తెలుసు. పాముకి చెవులు ఉండవు. ఇంతకే చెవులు లేని పాముకి నువ్వు సత్యవతి అంటే వచ్చేసిందా? దానికి ఎక్కడైనా పడుతుంది పాపం. అది మనం నడిచే అడుగుల శబ్దంతో, ఆ అదురుకి శర్మంతో గ్రహిస్తుంది. అది ఎవరో తిరుగుతున్నారు, ఎవరో ఉన్నారు, కదులుతున్నారు. అందుకే పొలాల్లో వెళ్ళినప్పుడు కొంచెం శబ్దం చేసుకుంటూ అడుగులు గట్టికేసుకుంటూ వెళ్తే ఆ అదురుకి మనిషి వస్తున్నాడని పక్క వెళ్ళిపోతుంది. లేదంటే పాపం అక్కడ ఉండిపోద్ది, మనం చూడకుండా తొక్కేసాం అనుకోండి. ఆ తొక్కేసినప్పుడు నువ్వు దాని మీద ఉన్న కాలు తీయకపోతే చచ్చిపోద్ది. కాబట్టి నీకు నొప్పి కలిగిస్తే కాలు తీసేస్తావని చెప్పి ఒక్క ముళ్ళు గుచ్చుతుంది, కాటది. అంతే తప్ప నీ మీద పగబట్టేసి ప్రతీకారం తీర్చుకుందామని కాదు. దానికి ఏం ప్రతీకారం పాపం. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో తర్వాత మర్చిపోతుంది. దానికి చిన్న మెదడు కదా. కాబట్టి పాములు పగలగా ఏం పట్టవు. పామే కాదు, ఏదైనా మనిషి అంటే భయం. అప్పుడప్పుడు చూడండి డిస్కవరీ ఛానల్లో పెద్ద పెద్ద పాములు తోకట్టుకుని లాక్కొచ్చేస్తుంటాడు. పాప వీడిని చూసి పారాయిపోతుంటాయి, అయినా సరే లాక్కొచ్చేసి ఉంటాడు. అవునా? ఎందుకు? దేవుడే పెట్టాడు అది. ప్రతి జంతువు ప్రతిదీ మీకు బెదిరిపోతాయి, మీకు జడిసిపోతాయి. మీరు చంపుకొని తినండి, మీకు ఏది కావాలో తినండి. అన్నీ తింటారు చాలామంది. అవునా? కుక్కలు తింటారు, చైనాలో పాములు తింటారు, కప్పలు, పాములు, బల్లులు తింటారు, ఉడతలు తింటారు. ఉడతలు ఎక్కడ తింటారులే, అన్నీ తింటారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఐటెం స్పెషల్. దేవుడే చెప్పాడు అన్నీ తినొచ్చు, నువ్వు తినొద్దని ఏం లేదు. పంది మాంసం తింటారా? గేదె మాంసం తింటారు, ఎద్దు మాంసం తింటారు, ఇంకా గొర్రె, మేక, కోడిగా ఎవరికి తెలియదండి. మనం లైట్ పెట్టినప్పుడు వచ్చేస్తా చూసారా? లైట్ పెట్టినప్పుడు రెక్కల పురుగులు వర్షం వచ్చినప్పుడు వస్తాయి, అవి ఏపుకొని తింటారు. ఇక్కడే మా రాయలసీమలో అవన్నీ వేపేసుకుని ఫ్రై చేసుకుని మనం ఏదో మరమరాలు తింటాం చూసారా? అంటే ఏదైనా తినమన్నాడు. ఇప్పుడు తినేవాళ్ళని తినవద్దని చెప్పకూడదు మనం. ఇప్పుడు ఇక్కడ కొంతమంది పంది మాంసం తినరు,
కొంతమంది తింటారు. పంది మాంసం తింటున్నాడరా అనకూడదు. నీకు తినకపోతే నువ్వు మానేయాలి. తినేవాడు నువ్వెందుకు అంటావు? నీకేమైనా పెడుతున్నాడు అట్టుకొచ్చి? పోనీ అదేమైనా పాపమా? కొంతమంది చెప్తారు పంది మాంసం తింటే దేవుడు తినొద్దన్నాడు. ఎవరిని తినొద్దన్నాడు? నిన్న ఇజ్రాయేల్ దేశంలో తినొద్దన్నాడు. అక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి. ఇప్పుడు ప్రయాణంలో ఉన్నామనుకోండి, కొన్ని తినకూడదు. బస్సు ప్రయాణం చేస్తాను, ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. ఏదో చిన్న బాగా అరిగేది ఈజీగా డైజెషన్ అయిపోయి తీసుకుని వెళ్ళిపోవాలి తప్ప, ఇంకా నువ్వు అన్ని పట్టలు కట్టుకుని వెళ్ళిపోయి ఆ బస్సు కిటికీ దగ్గరికి ఏదో వస్తే అది కొనుక్కుని తినేసావు అనుకో, అప్పుడు హైదరాబాద్ వెళ్ళవు. ఎక్కడికి వెళ్తావు? అందుకే కొంచెం జాగ్రత్త పడి ఎక్కడ తినాలి, ఏది తినాలో చెప్పాడు తప్ప, భూమి మీద మనిషికి హాని కలిగించినది ఏదైనా చంపుకుని తినొచ్చు. ఇది దేవుడు మనిషికి ఇచ్చిన అవకాశం. వీటిని హింసించి చంపుకు తింటే పాపమని వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ అది నిజమనుకుంటే వీళ్ళే ఎన్నో జీవుల్ని హింసిస్తున్నారు. మనుషుల్నే హీనంగా హింసించారు. జై శ్రీరామ్ అనకపోతే కుక్కను కొట్టినట్టు కొట్టేసి చంపేశారు. అది హింస కాదండి? మనిషినే, జంతువునే చంపటం హింస అనుకుంటే మరి మనిషిని చంపారు, కులం పేరుతో దారుణంగా చంపేశారు. ఆ ధర్మంలోంచి కదా వచ్చి అన్నీ మనిషిని హింసించటం. అందుకే కొంతమంది పాటలు కట్టారు, మేము రాడ్లాగా అన్న పుడితే బాగుండు, మనిషిలాగా పుట్టి తప్పు చేసాం. ఎందుకు? రాడునేమో పూజలు చేస్తారు, మనిషినేమో హీనంగా చూస్తారు. ఇప్పుడు ఏది బెస్ట్? గోమాతని ఈ మధ్య హడావుడి జరిగేది. అంటే గోవుల్ని చంపకూడదు. ఒక లారీ మీద ఈ ఆవులను తీసుకెళ్తారంటే ఒక అతను, చంపటం కాదు పాపం, వేరే ఊరికి మార్కెటింగ్ అంతే, మధ్యలో ఆపేసేళ్ళు ఈ ధర్మమే అని చంపేశారండి పాపం, కొట్టేసి. దేనికోసం? ఆవు కోసం మనిషిని చంపేశారు. మరి ఇది హింస కదా? అంటే వీళ్ళకి ఏది హింస? ఆవుని చంపటమే హింస, మనిషిని చంపటం అహింస. సరే, అసలు కనీసం మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు వీళ్ళకి. ఏంటంటే మినిమం నాలెడ్జ్ అంటదండి. వీళ్ళు ఒక కోణమే చూశారు, అంటే వీళ్ళ మాంసాలు తింటున్నారు, మేము తినం కాబట్టి ఇది ఇంత నేరం అని పరిగణించేశారు అంతే. ఎవరు తినొద్దన్నాడు వాళ్ళని? అంతే కదా, ఎవరైనా తినొద్దన్నారా? చేపలు ఎవరైనా తినొద్దన్నారా? ఇన్ని రకాల చేపలు ఉన్నాయి, ఎవరి కోసం ఉన్నాయి? అంటే టోటల్గా ఇప్పటి వరకు నేను చెప్పింది వారి ధర్మంలో ఉన్న జీవహింస నేరం అనే సందర్భం. టోటల్గా ఏమర్థమైంది మనకి? జీవహింస మహాపాపమా? ఇది మన ప్రశ్న. ఇప్పటి వరకు చెప్పింది ఏమర్థమైంది? పాపం కాదని అర్థమైంది. ఏ కోణంలో పాపం కాదంటే, వాళ్ళ చెప్పినట్టుగా ఈ జీవుల్ని చంపేస్తే మళ్ళీ జన్మలో పశువులుగా పుడతాం, అది వాళ్ళు అనుకున్నట్టుగా పాపం కాదు. దేవుడు అందరికీ అన్నీ ఇచ్చాడు. ఏదైనా నువ్వు తినొచ్చు, ఆకుకూరలు తినొచ్చు, పప్పులు తినొచ్చు, మాంసాలు తినొచ్చు, నీకు నచ్చితే నీ ఆరోగ్యానికి మంచిది ఏదైనా తినొచ్చు. ఒకవేళ వాళ్ళ దృష్టిలో పాపం అనుకుంటే వాళ్ళు కూడా చాలా జీవుల్ని చంపుతున్నారు, అది కూడా పాపమే అవుతుంది. కాబట్టి అన్నీ తినొచ్చు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, బైబిల్ ఏం చెప్పింది ఇంతగా? జీవహింస పాపమా కాదా? జీవహింస మహాపాపమే. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే పాపమే. ఎలా పాపం? ఇది ఇప్పుడు మనం చూద్దాం. అదేంటి ఎంతసేపు పాపం కాదన్నారు? అదే మరి మన పాఠాల్లో ట్విస్టులు ఉంటాయి. జీవహింస వాళ్ళు అనుకున్న కోణంలో పాపం కాదు, దేవుడే అందరికి ఇచ్చాడు కాబట్టి తినొచ్చు. కానీ ఈ జీవహింస చేసి నువ్వు ఎన్ని తింటే పాపంగా మారుతుంది, మహాపాపంగా మారుతుంది. ఎప్పుడు మారుతుంది, ఎవరికి మారుతుంది? కొన్ని సందర్భాల్లో బైబిల్ నుంచి చూద్దాం. మత్తయి సువార్త 24:38. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు
వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెండ్లుకిచ్చుచు నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? జలప్రలయం వచ్చి వారందరినీ చంపేసిందంట నోవహు గారి కాలంలో. ఎందుకు చంపేశాడు ఇంతకీ? వారు తినుచు త్రాగుచు, అంటే వాళ్ళని చంపడానికి కారణం ఒకటేంటి? తినడం తాగటం. ఏం తినుంటారు? ఇవన్నీ చంపుకొని తినుంటారు, అంతే కదా. ఇప్పుడు తిన్నందుకు ఎందుకు చంపేశాడు? అందుకే తినమనే కదా ఇచ్చాడు ఆయన. ఇప్పుడు తినమనే కదండి ఇచ్చాడు. ఇందాక మనం ఏం చదువుకున్నాం? సమస్త జంతువులు ఆకుకూరలు అన్నీ మీరు తినండి, అవన్నీ మీకు ఆహారం నేనే ఇచ్చానన్నాడు. ఇప్పుడు ఎందుకు చంపేశాడంటే జలప్రలయం రప్పించి తిని తాగడానికి చంపేశాను అంటున్నాడు. ఇదేంటి? ఇప్పుడు తిని తాగటం నేరమా? జీవహింస చేయటం నేరమా? రోమిలికి రాసిన పత్రిక ఇంకో సందర్భం కూడా చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. మరియు వారి భోజనము వారికి ఉరుగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. ఇక్కడేమంటున్నాడు? వారి భోజనమే వారికి ఉరిగాను ఆటంకంగాను వారి క్రియలకు ప్రతిఫలంగాను ఉంటుందంట. ఉరంటే ఏంటి? చంపేది. భోజనమే ఉరవుతుంది అంటాడు ఇక్కడ. ఇందాకేమో తిన్నందుకు త్రాగినందుకు జలప్రలయం రప్పించి చంపాడు. ఇక్కడేమో వారి భోజనమే వారి ప్రాణం తెస్తుంది అన్నాడు. ఇప్పుడు ఎంతకీ తింటే ఎందుకు చంపేశాడు? ఆలోచించండి. తిన్నందుకు ఎందుకు చంపేశాడు? ఇక్కడే మనం ఆలోచించవలసింది, వాళ్ళ ధర్మంలో అనుకున్నట్టు జీవహింస మహా నేరం కాదు. చంపుకుని తినొచ్చు, అన్నీ దేవుడు చంపుకుని తినమనే ఇచ్చాడు. కానీ ఆ చంపుకుని నువ్వు తింటున్నప్పుడు, ఇవన్నీ నీ కోసం బలైపోతున్నప్పుడు, వీటన్నిటిని బలి చేసి చంపుకుని నువ్వు తింటున్నప్పుడు, నువ్వు ఈ బ్రతుకు నువ్వు ఎందుకు ఇచ్చాడు ఇంతకీ? ఎందుకు అన్నీ చంపుకుని నేను తినమన్నాడు? ఎందుకు నిన్ను అవన్నీ చంపుకుని బ్రతకమన్నాడు? అది చెయ్యాలి వద్దా? అర్థమైంది నా పాయింట్? స్కూల్కి ఫీజులు కట్టి యూనిఫామ్లు వేసి ఉదయమే తల్లి లేచిపోయి స్నానాలు చేయించి మళ్ళీ ఆడికి ఆటో పెట్టి లేదా బస్సు పెట్టి మళ్ళీ ఆ క్యారేజీల్లో మధ్యాహ్నం తింటాడని స్నాక్స్ వేసి మరలా సాయంత్రం వచ్చినప్పుడు రెడీగా ఉండి అన్నీ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంతకి? చదువుకుని ఏదో వదిలేస్తాడని ఏమన్నా? వీడు అన్నీ తినేసి ఇవన్నీ రెడీ వెళ్ళిపోయి స్కూల్లో నిద్రపోయి వచ్చేస్తున్నాను అనుకోండి, అన్నీ సున్నాలు వచ్చాయి. అప్పుడు ఏం చేస్తుంది? ఆ క్యారేజీ బాక్స్ పెట్టుకునే కొడుతుంది, అంతేనా? నీకు ఇవన్నీ చేసి పెట్టి ఇన్ని ఫీజులు తగలేసి నీకు సున్నాలు రాటాక మార్కులు, ఈ లోపల వాళ్ళు ఫోన్ చేస్తారు, మీ ఓడేం చదవట్లేదండి, అసలు మీరు ఇంటికాడ ఏం చెప్పట్లేదు, అసలు బొత్తిగా ముద్ద అయిపోడు అంటే అప్పుడు ఎలా ఉంటుంది? మండిపోదా? ముందు ఏం గుర్తొస్తాయి? నువ్వు నిద్ర లేవటం ఉదయమే, ఆ బస్సు ఫీజులు, స్కూల్ ఫీజులు, ఆ క్యారేజీ పెట్టి, ఆ స్నాక్స్ పెట్టి, యూనిఫామ్లు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఇన్ని చేస్తాడు, ఏమీ చదవలేదా? ఇప్పుడు నీ కోసం దేవుడు ఎన్ని ఏర్పాటు చేశాడు? ఎన్ని రకాల ఆహార పదార్థాలు, ఎన్ని జీవులు నీ కోసం వెలవెల్లాడి చచ్చిపోతున్నాయి. ఇవన్నీ తిన్న నువ్వు దేవుడి కోసం ఎన్ని ఇచ్చిన దేవుడి కోసం ఏమన్నా చేసావా? ఏమన్నా బ్రతికావా? అసలు ఆలోచించావా? అప్పుడు ఇవన్నీ తిన్న చూడు చంపుకొని అవన్నీ దేవుడికి మొదలుపెడతాయి. ములుగులు వెళ్తాయి వాళ్ళ దగ్గరికి. ఎవరి దగ్గరికి? అప్పుడు నీకు నువ్వు తిన్నదే నీకు శాపంగా మారుతుంది. అప్పుడు మహాపాపం అది, అదేనా? ఇప్పుడు అర్థమైందా? జీవహింస మహా పాపమే. ఎప్పుడు? ఎవరికి? అదే నువ్వు అన్నీ తిని చక్కగా దేవుడి కోసం బ్రతకవనుకో, నీకు పాపం లేదు, నీకు మళ్ళీ స్వర్గం వస్తుంది. దేవుడు నిన్ను శబాస్ అంటాడు. ధనవంతుడే కూడా ఉన్నాడు, అన్నీ తిన్నాడు, శుభ్రంగా అన్నీ చక్కగా తిన్నాడు. ఆడి కోసం ఎన్నో జీవులు విలవల్లాడి చచ్చిపోయి బలైపోయాయి. కానీ ఆడి దేవుడి కోసం ఎప్పుడూ ఆలోచించలేదు.
ఈ కోడి మాంసం, కోడిని ఎవరు చేశారు నా కోసం, మేకను ఎవరు చేశారు, చేపలు ఎవరు చేశారు, కానీ అన్నీ చంపుకుని తిన్నాడు. పాపం ఎన్నో బలయ్యాడు కోసం. అప్పుడు ఆ బలైనవన్నీ ఆ మూలుగులు ఎవరి దగ్గరికి వెళ్తాయి? నువ్వు గొప్ప మంచిగా దేవుడి కోసం బతికోనుకో, నీ కోసం మూలుక్కోవయి, కోడిని కోసావు, దేవుడు పని పెట్టి, దేవుడు కార్యక్రమం పెట్టి కోళ్ళు కోసావు, అవి ఏం మూలుక్కోవు, హ్యాపీగా తల కోయించుకుంటాయి. నా పిల్లలు, మీ పిల్లలు వస్తారు, వాళ్ళందరికీ ఆహారంగా మారుతున్నాను, సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా పనికిరాని ఫంక్షన్ పెట్టి 100 కేజీలు వేసారు, ఎన్ని కోళ్ళు చచ్చిపోతాయండి? 100 కేజీలు మాంసం వేయాలంటే ఎన్నో కోళ్ళు చచ్చిపోతాయి పాపం. వచ్చి ఎవరు తిన్నారో ఇంతగా ఆ ప్రోగ్రాం వల్ల ఏం జరిగింది? ఎవడికో ఉపయోగం లేదు. అప్పుడు ఏం చేస్తాయి? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవ వేదన పడుతున్నది అని ఎరుగుద్దాం. ఏం చేస్తుందంట? ఎప్పటి నుంచో ఇప్పటికే కూడా మూలుగుచూ ప్రసవ వేదన పడుతుందంట. సృష్టి అంటే ఎవరు? ఇదే మనం అనుభవిస్తున్నా, మనం తింటున్నా, మనం చంపుకుంటున్నా, ఇవన్నీ సృష్టే. ఇది సంతోషంగా ఏమీ బలవట్లేదంట. ఏం చేస్తుందంట? మూలుగుతూ ప్రసవ వేదన పడుతుంది. ఏమని మూలుగుతుంది? మేమంతా వీళ్ళ కోసం బలవుతున్నాం, వీళ్ళేమో అసలు నీ మాట లేదు, నీ లెక్క లేదు, పనికిరాని వారికి బలైపోతున్నాం. ఇప్పుడు కొత్తపేట వెళ్తున్నాం అనుకోండి, లేదా అమలాపురం వెళ్తున్నాం అనుకోండి, మధ్యాహ్నం 3 అయ్యేటప్పటికే అంతే కబాబులు, జాయింట్లు బల్లి మీద వరసగా పెట్టేస్తుంటారు. అన్ని జాయింట్లు, అన్ని కబాబులు పెట్టారంటే ఎన్ని కోళ్ళు చంపేసి ఉంటారు? పోనీ ఎన్ని ఎవరు తింటారు ఇప్పుడు ఇంతకీ? మందు బాబులు సాయంత్రం నైట్లు సిట్టింగులు ఉంటాయి, రౌండ్ సిట్టింగులు. ఆ సిట్టింగుల్లో పెట్టుకుని ముందేసి సిగరెట్లు అవి కాల్చుకుంటూ శుభ్రంగా తింటుంటారు. ప్రాణం పెట్టి విలవెల్లాడిపోయి రక్తం చిందించి ఆ ప్రాణం, ఆ శరీరం ఎవడికి బలైపోయింది ఇప్పుడు ఇంతకీ? ఎందుకు పనికిరాని ఊరుకునే తిరిగే ఒక వేస్ట్ వేలోకి బలైపోయింది. మరి అది మూలుక్కోదండి? ఇప్పుడు అది పాపమా కదా? దేవుడి కోసం బ్రతకకుండా నువ్వు నీళ్ళు తాగినా పాపమే. దేవుడి కోసం బ్రతికి నువ్వు ఎన్ని అనుభవించి తిన్నా నేనేమంట దేవుడు, అన్నీ హ్యాపీగా ఉంటుంది. దేవుడి కోసం బ్రతకకుండా నువ్వు కోడే కాదు, చివరికే ఒక తోటకూర ఆకు తిన్నా సరే దేవుడి దృష్టిలో ఏంటది? మహాపాపమే. అందుకే చాలామంది పాపం మనం తినేస్తాం కానీ ఆలోచించాం, దేవుడు ఎందుకు జీవుల్ని రక్తం చిందించి విలవెల్లాడిపోలే పెట్టాడు? మనం తింటున్నప్పుడల్లా ఆలోచించాలి. నేను ఈరోజు కడుపు నింపుకుని బ్రతికానంటే ఎన్నో జీవులు పాపం విలవెల్లాడి చచ్చిపోయాయి. ఎందుకు చచ్చిపోయాయి? అలాగా నేను బ్రతికించడానికి, అంతేనా? మనం బ్రతకాలంటే ఒకరు చావాలి. ఈ ప్రకృతిలో అదే పెట్టాడు సిస్టమ్. మనం చెప్పాను కదా ఫుడ్ చైన్ అని. పురుగులు బ్రతకాలంటే ఆకులు, మొక్కలు చచ్చిపోవాలి. కప్పలు, పాములు ఇవి బ్రతకాలంటే పురుగులు చచ్చిపోవాలి, అంతే కదా? సింహాలు, పులులు బ్రతకాలంటే జింకలు, మేకలు చచ్చిపోవాలి. అంటే ఒకటి బ్రతకాలంటే ఖచ్చితంగా ఎందుకు ఎలా పెట్టాడంటే, నువ్వు బ్రతకడానికి ఎన్ని చచ్చిపోతున్నాయి చూడు, రోజుకి ఎన్ని చచ్చిపోతున్నాయి చూడు, ఇన్ని చచ్చిపోతే నువ్వు బ్రతుకుతున్నావంటే మరి నీ బ్రతుకెందుకు? పాట ఉంది కదా మనకి, ఉన్నవన్నీ నీ కోసమే, మరి నీవెవరి కోసం? అలా దేవుని కోసం బ్రతికితే ఆ ఉన్నవన్నీ నీ కోసం హ్యాపీగా బలవుతాయి. నువ్వు దేవుని కోసం బ్రతకకుండా ఇవన్నీ బలవుతున్నాయి అనుకో, వాటి మూలుగు దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఇవన్నీ ఎవరి కోసం బలవుతున్నాయి? ఏమన్నా అంత విలవల్లాడి మన కోసం బలైనప్పుడు మరి ఆ తినేసిన ఊరి మీద తిరిగి లేదా తినేసిన ఇష్టానుసారంగా బతికేస్తే ఊరుకుంటాడు దేవుడు?
ఆ కోడిలో ఎవరు కనపడాలనుకుంటున్నారు? యేసుక్రీస్తు కూడా అలాగే చచ్చిపోయాడు. ఎవరి కోసం? అవునా కదా? అది కోస్తున్నప్పుడు ఎలా సైలెంట్గా ఉంది పాపం. ఆడు కాలుతో దొక్కబట్టి పేకట్టుకుని వస్తుంది, ఏం కదిలిందా? అలాగే ఉంది. యేసుక్రీస్తు కూడా అలాగే ఉన్నాడు. అలాగే చచ్చిపోయాడు పాపం ఆయన. ఆయన కూడా విలవెల్లాడిపోయాడు. ప్రాణం పెట్టడానికి వచ్చాడు కానీ ఆ పొడిచినప్పుడు, ఆ ముళ్ళులు వేసినప్పుడు, ఆ మేకులు తెగొట్టినప్పుడు పాపం భరించలేకపోయాడు ఆయన. ఇదంతా ఎవరి కోసం చేశాడు? మన పాపాల కోసమే, మనం బ్రతకడం కోసమే, నరకానికి వెళ్ళిపోకుండా యుగయుగాలు బ్రతకాలని. ఇవేమో ఇక్కడ భూమి మీద మనం బ్రతకడం కోసం ఇవి చేస్తున్నాయి. నిత్యము మనం బ్రతకడం కోసం ఆయన చనిపోయాడు. ఆయన మన కోసం విలవెల్లాడి చనిపోయి, ఇవేమో మన కోసం విలవెల్లాడి చనిపోతే, ఇవన్నీ నువ్వు అనుభవించి నువ్వేమీ దేవుడి కోసం చేయలేదనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? అసలు జీవహింస మొదలవుతుంది. ఎక్కడ? యుగయుగాల్లో నిత్యాగ్ని దండం చూసారా? అది జీవహింస అంటే. ఇక దానికి అంతు పంతు చివరిగా చూసుకుని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. మనం ప్రతి వారం చదువుకుంటాం కదా. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అవుతాడు. ఎప్పుడంట? మన కోసం దెబ్బలు తిని మన కోసం చిందించిన రక్తం నువ్వు దేవుడి పని చేయకుండా ఊరికనే తీసుకుని నీ ఇష్టానుసారంగా బతికేస్తున్నావు అనుకో, ఈ రొట్టె రసం తీసుకున్నప్పుడు ఏమవుతావు అంటే నువ్వు నేరస్తుడు అవుతావు. అర్థమైందా పాయింట్? ఈ రొట్టె ఈ రసం అంటే యేసు శరీరమును యేసు రక్తం తీసుకుని నువ్వు ఏదో దేవుని పని చేయకుండా, అసలు దేవుడి కోసం బ్రతకకుండా, నా పాపాలు క్షమించేయని తీసుకుని వెళ్ళిపోతున్నావు అనుకో, ఏ పని దేవుడి కోసం చేయలేదు కాబట్టి నువ్వేమవుతాయి తీసుకున్నందుకు? అపరాధి అవుతావు అన్నాడు. అవునా? నీ కోసం ఆయన హింసింపబడ్డాడు కాబట్టి ఆ హింస నీ మీద నేరంగా వస్తుంది ఇప్పుడు. అలాగే ఇక్కడ బ్రతకడానికి జంతువులు పక్షులు నీ కోసం చచ్చిపోయి కదా విలవెల్లాడి, నువ్వు దేవుడి కోసం బ్రతకనందుకు, వ్యర్థంగా తిరిగేసినందుకు ఈటి శరీరం ఈ కూడా నీ మీద ఏం మోపుతాయి? నేరం మోపుతాయి. ఇప్పుడు జీవహింస నేరమా కదా? ఎవరికి నేరం? ఎవరికి పాపం? ఇవన్నీ అనుభవించి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే, అలా ఎవడు అనుభవించి బ్రతికినా వాడికి ఏంటి పాపం? నువ్వు కోళ్ళు తింటావా, మేకలు తింటావా, లేకపోతే ఓన్లీ ఆకుకూరలే తింటావా, వెజిటేరియన్, ఎవడైనా పాపమేది. మనం తింటున్న ప్రతీది అంతేనండి. మేకలైతే ఇంకా దారుణం, సడన్గా పీక నరికేస్తారు. అది కూడా విలవెల్లాడి రక్తం అంతా చిందించి ఇంత దారుణంగా, ఇంత హింసపడి, ఇంత వేదన పడి మనల్ని బ్రతికేస్తుంటే, ఈ మనుషులంతా తినేసి తిరుగుతున్నారంటే దేవుడు ఊరుకుంటాడంటారా? వాటిని చూస్తేనే భయమే అయ్యాలి ఇప్పుడు. ఇంత విలవెల్లాడంటే మమ్మల్ని ఇంక ఊరుకోడరా బాబు అని. ఎవరికైనా భయం ఉందా? నరుక్కోవటం, తినేయటం, కోసుకోవటం, తినేయటం, హ్యాపీగా తిరుగుతారు. ఎవడబ్బ సొమ్మని, ఎవరు చేశారని, ఎందుకోసమై బలైపోతున్నాయని. ఎందుకు పాపమై మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఆ చేపలన్నీ ఎలాగ అంటుంటాయి నోట్లు. ఎందుకు? పాపం నీటిలో ఉండాల్సినవి తీసుకొచ్చి అక్కడ పెట్టారు, నీరు లేదు, ఎండ, అంతే నరికేస్తాడు, ఎవడో కొనుక్కుంటాడు. బలైపోయింది, రక్తం చిందించేది అది కూడా. ఇవన్నీ బలయ్యి నువ్వు బ్రతుకుతున్నావంటే ఊరికినే అనుకుంటున్నావా? దేవుడు ఊరికినే నీకు అప్పగించాడా? మనుషులకి భయపడండి, మీ బెదురు ఉంటుందాలకు ఊరికినే చెప్పాడా? ఇవన్నీ అనుభవించి నేను చెప్పినట్టుగా మీరు బ్రతుకుతారని. అలా తినేసి బ్రతకట్లేదల్లు. ఎవరు? నోవోహ కాలంలో ఉన్న ప్రజలు. ఏం చేశాడు? నేనిచ్చినవన్నీ చంపుకొని బలేసేసి వాటిని విలవెల్లాడిని చంపుకు తిని వీళ్ళ ఇష్టానుసారంగా తిరిగితే వీళ్ళు ఎందుకు నేను బతకనిస్తాను? వీళ్ళ కోసం ఎందుకు మళ్ళీ చచ్చిపోవాలి? లేపేశాడంతే. ఇప్పుడు మనంతో వచ్చింది, ఓ తింటున్నారు కేజీలు కేజీలు చేపలు, కేజీలు. అందులో ఒక ముక్క లేకపోతే తినండి, తినటం తప్పు కాదు. తిన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి? అదంతా మనకిచ్చిన దేవుని కోసం బ్రతికితే ఆ బలైపోయినవి కూడా సంతోషంగా ఉంటాయి. అలా కాకుండా తినేసి మన ఇష్టానుసారంగా బ్రతికితే మాత్రం దేవుడు ఎవరినే వదిలిపెట్టడు. ఆయన కుమారుని రక్తం, శరీరం
అలాగే ఈ జంతువులు, పక్షులు, ప్రకృతి ఇవన్నీ మన కోసమే. మనం దేవుని కోసం బ్రతకలేదంటే మాత్రం ఎవరిని దేవుడు వదిలిపెట్టడు. ఇదే జీవహింస మహా పాపం. ఎవరికి పాపం? దేవుడిచ్చినవి అనుభవిస్తూ దేవుడి కోసం బ్రతకని ఎవరికైనా మహాపాపమే, నిత్యాగ్ని దండన. ఇంకా లేదు, దేవుడి కోసం బ్రతుకుతున్నాడు అనుకోండి, ఎటువంటి పాపము హ్యాపీగా నువ్వు అన్నీ చక్కగా తినొచ్చు. అర్థమైందా పాఠం? ఇప్పుడు చెప్పండి, జీవహింస పాపమా కాదా? అందరికీ పాపం కాదు, అందరికీ మంచిది కాదు. అదేనా? ఎవరికి పాపం? దేవుడి కోసం బ్రతకని వారికి పాపం. దేవుడి కోసం బ్రతికితే అది ఆన్సరు. అంతే తప్ప వాళ్ళు అనుకున్నట్టుగా జంతువులు తింటే తప్పు, మిగతా వాటిని తింటే తప్పు. అసలు వాళ్ళకి బుర్ర కొంచెమైనా ఉండకపోతే పండగలు వస్తాయి. ఇది ధనమ్మ తల్లి, ధనమ్మన అక్కడ ఎంతగా ఏం జరుగుతాయి? అన్ని కోళ్ళు పీకలు కోసేసి, పీకేమో అక్కడ ఇచ్చేసి బాడీ ఎలాంటికి వచ్చేస్తారు. పేరేమో దేవుడికి ఇచ్చేసాం, మొక్కేసుకున్నాం కోడిని అంటారు. ఇంతకీ ఏమిస్తారు దేవుడికి? మనం తినని తలకాయ, ఆ బాడీ అంతానేమో, ఆ తలకాయ కూడా ఉంచారు కొంతమంది. అది రక్తం, దేవుడికి రక్తం ఇచ్చేసి నువ్వు మొత్తం పట్టుకొచ్చేసావు. మరి అది జీవహింస కదా? మేకపోతని బలిస్తారు దేవుళ్ళకి, మరి అదే హింస. మరి అది అసలు ఏం వెళ్ళాలి, ఏం ఫ్లెక్స్ పెట్టుకుని తిరుగుతున్నారు. ఈ బలి ఇచ్చేలేయే ప్రతి పండగకు ఉంటుంది ఈ బలి. ఎన్నో పాపం కోసేస్తుంటారు, ఎన్నో మేకల్ని, గొర్రెల్ని. మళ్ళీ ఫ్లెక్స్ పెట్టుకుని తిరుగుతున్నారు. అసలు అర్థం ఉందా? అందుకే దేవుడు బైబిల్ జ్ఞానం అంటే కరెక్ట్గా ఉంటుంది, జ్ఞానంగా ఉంటుంది. ఇందులో తెలుగు తక్కువ మాటలు ఉండవు. అందరూ అన్నీ తినండి, అన్నీ ఇచ్చాడు, నా కోసం బ్రతుకుతూ తినండి. లేదా మీరు తిన్న ప్రతి దానికి లెక్క చెప్పాల్సి ఉంటుంది, శిక్ష కఠినంగా ఉంటుంది. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ